హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ 2024 రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసిన వెంటనే ఎలా చెక్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లలో రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయి అనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీని తర్వాత మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పటి నుంచి ఉండబోతున్నాయి అనేది డీటెయిల్స్ చెప్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో రిజల్ట్స్కి సంబంధించి డైరెక్ట్ లింక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో మెయిన్గా అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, పేమెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కావాలి. మిగతా వెబ్సైట్లలో డైరెక్ట్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో మెయిన్గా రిజల్ట్స్ ఫాస్ట్గా వచ్చే వెబ్సైట్స్ ఈనాడు రిజల్ట్.com. సో ఈనాడు రిజల్ట్.netలో మీ రిజల్ట్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి. అలాగే సాక్షి రిజల్ట్స్లో కూడా మీకు రావడం జరుగుతుంది. దీని తర్వాత మనబడి రిజల్ట్స్లో, అలాగే ఇండియా రిజల్ట్స్.comలో కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డైరెక్ట్ రిజల్ట్స్ అని చెక్ చేసుకోవచ్చు. సో మీకు 11 AM రిజల్ట్స్ వస్తాయి కాబట్టి 11 AM డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మెయిన్గా మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, సో టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రావాలి అని అంటే ఫస్ట్ మనకి జోసా కౌన్సిలింగ్, జేఈ మెయిన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రావాలి. లేదా ఆ కౌన్సిలింగ్ షెడ్యూల్ని బేస్ చేసుకొని టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది మెరిట్ స్టూడెంట్స్ జేఈ మెయిన్స్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎంసెట్లో సీట్ వచ్చి ఉంటారు. వాళ్ళు కూడా మంచి ర్యాంక్ వచ్చి ఉంటారు. కాబట్టి ఎంసెట్ కౌన్సిలింగ్ ముందు స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇందులో సీట్ వస్తుంది. తర్వాత జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ జేఈ కౌన్సిలింగ్కి వెళ్ళిపోతారు. సో సీట్స్ వేకెన్సీ ఏర్పడడం వల్ల చాలామంది స్టూడెంట్స్ లాస్ అవ్వచ్చు. కాబట్టి జేఈ మెయిన్స్కి సంబంధించి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ తర్వాత మనకి టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ డేట్స్ కూడా మనకి ఈరోజు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. ఏమైనా అప్డేట్స్ వస్తే అప్పటివరకు ఛానల్ని ఫాలో అవ్వండి. ఏమైనా అప్డేట్స్ వస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.